మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయితే మనం దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు. మనం గనక ఇది చెయ్యాలి అనుకుంటే మన శరీరం లేదా మన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఏది కష్టం అనిపించినా, ఏది నో చెప్పినా మనం మాత్రం అది చేసే తీరాలి. మనం కనుక ఒకటి ఫిక్స్ అయ్యామనుకోండి, ఆ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉండాలి. మనం ఒక లక్ష్యం పెట్టుకుని ఒక డేట్ పెట్టుకున్నాం. ఈ డేట్ లోపల ఇది పూర్తి చేయాలి అనుకున్నాం. అది ఖచ్చితంగా దాని మీదే మన ఫోకస్ మొత్తం ఉండాలి. అంతేకాని మైండ్ వేవర్ అవ్వకూడదు, మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. అనేక మంది చాలా ఆలోచిస్తుంటారు, చాలా ఎయిమ్స్ కూడా ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో మైండ్ విపరీతంగా డైవర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన లక్ష్యం అనేది చాలా బలంగా ఉంటుందో, ఆ బలం అనేది మన మనసులో స్ట్రాంగ్గా, అంటే మన లక్ష్యం చాలా స్ట్రాంగ్ ఉంది అనే ఆలోచన ఉంటుందో ఆటోమేటిక్గా బలం మన మనసులో వచ్చేస్తాయి, మన శరీరంలో వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో మన శరీరం సహకరించకపోవచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు సహకరించకపోవచ్చు, లేకపోతే మనం చాలామంది వెనక్కి లాగే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే తెలియకుండా మనం ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళే. అలా జరిగినప్పుడు కూడా మనం వెంటనే మనం డిస్ట్రాక్ట్ అయినా వెంటనే మనం వాళ్ళ వెనక్కి వచ్చేసాలి. వెంటనే మనం ఫైటింగ్ స్పిరిట్లోకి వచ్చేయాలన్నమాట. చిన్న ఫెయిల్యూర్ చూసి, లేదా చిన్న చిన్న అవాంతరాలు చూసి, అవరోధాలు చూసి మనం డైవర్ట్ అయిపోతాం. మనం అక్కడే ఆగిపోతాం. ఇంకా మన వల్ల కాదులే, మనం ఇంకా చేయలేము అని రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఇంకా సంవత్సరాలు వేస్ట్ చేస్తాం అనమాట. చాలామంది యూత్, చాలా ఎనర్జీ ఉన్న యూత్, చాలామంది శక్తివంతమైన మనుషులు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేసుకుని, వాళ్ళని చాలా తక్కువగా అనుకుని, చాలా నిర్వీర్యం ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళు ఏది పైకి రారనమాట. అది చాలా తప్పు. లక్షల మందిలో ఒక్కళ్ళే ఎందుకు టాప్లో సక్సెస్ అవుతారు, చాలామంది ఎందుకు డల్ అయిపోతుంటారంటే వాళ్ళని తక్కువ అంచనా వేసుకుంటారు. మనల్ని మనం తక్కువ అంచనా అస్సలు వేసుకోకూడదు. మనపైన మనకు నమ్మకం లేకపోతే భూమి మీద ఎవరు మన పైకి తీసుకురాలేరు అనమాట. మనకి ఆ కన్సిస్టెన్సీ, ఎప్పుడైనా సక్సెస్ కావాలంటే కన్సిస్టెంట్గా ఒకటే లక్ష్యంతో, అంటే నిరంతరం ఒకటే లక్ష్యంతో, ఒకటే గోల్తో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదనుకుంటే సాధిస్తాం. అంతకంటే ఎక్కువ సాధిస్తాం. కానీ కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా సాధిస్తాం. అలా కాకుండా మన లక్ష్యాన్ని వదిలేసాం అనుకోండి, మన వల్ల కాదు అని వదిలేసాం అనుకోండి, చుట్టుపక్కల కొంతమందిని, ఎందుకంటే ప్రపంచం చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మనం వెనక్కి లాగడానికి ట్రై చేస్తారనమాట. వీలైనంత వరకు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండండి. అదేవిధంగా వీలైనంత వరకు మనల్ని అండర్ కాన్ఫిడెంట్ చేసే వాళ్ళతో దూరంగా ఉండండి. దాంతోపాటు మన చెవులకి కొన్ని మాటలు వినిపించాలి. మనల్ని తక్కువ చేస్తూ, లేదా మనల్ని ఇరిటేట్ చేస్తూ, మన లక్ష్యాన్ని దూరం చేసే ఉన్న మాటలు చెవుల దగ్గరకు వచ్చిన ఎవరినన్నా వినిపించుకోవద్దు. దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసండి. ఆ మాటలు అసలు పట్టించుకోవద్దు. కేవలం ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, మన లక్ష్యం ఏంటి, వాటి మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. అంతకు మించి బ్రెయిన్లో ఇంకోటి ఆలోచించొద్దు. ఇప్పుడు ఒక మనిషి పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేస్తాడు, లేదా చాలా స్మార్ట్గా వర్క్ చేయాలనుకుంటాడు. చేసేటప్పుడు ఖచ్చితంగా మన మైండ్లో ఫస్ట్ డౌట్, మనం అది చేయగలమా అని. మనకు మనమే డౌట్ ఫీల్ అవ్వకూడదు. 2, చుట్టుపక్కల వాళ్ళు రైజ్ చేసే డౌట్స్, ఆ డౌట్స్ అన్ని పక్కన పెట్టాలి. 3, నెగిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ మనతో మాట్లాడే మాటలు, ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇదంతా కాదు, నేను డిఫరెంట్, నేను ఇండిపెండెంట్, నా జీవితం నాకే విశిష్టమైంది, నా జీవితం నాకే యూనిక్, కాబట్టి నేనే ప్రత్యేకంగా దీనికైనా పని చేస్తాను అని చెప్పి అనుకుంటూ చేయాలి. ఇంకొకటి, మనం చేసే పని భూమి మీద ఎంత గొప్ప పనైనా ఇంకొకటి ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఆ పని చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఇంకొక వ్యక్తి అది సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేం? ఇంకొక మనలాంటి ఒక వ్యక్తి అంత సాధించినప్పుడు మనం కూడా ఎందుకు సాధించలేం? ఆ దృఢ సంకల్పం మనలో ఉండాలి. అంతేగాని ఒక ఫెయిల్యూర్ చూసో, 10 మంది నెగిటివ్ మాటలు వినో, లేదా ఎవరో ఒకళ్ళు ఏదో అంటే దానికి కుంగిపోయో మన జీవితాన్ని మనం దూరం చేసుకోవద్దు. మన లక్ష్యాన్ని మనం ఆపొద్దు. చివరికి మనిషికి, ఏ మనిషికైనా మిగిలేది ఒకటే, ప్రపంచం గుర్తించేది ఒకటే, ఈ మనిషి జీవితంలో ఏం సాధించాడు అని. సో దాన్ని మన ప్రపంచం మనల్ని వెనక రాగుతున్నప్పుడు మనం సాధించకుండా ఉంటే ఇంకా కష్టాల్లో పడతాం. కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి కేవలం మీ లైఫ్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, వాటి మీద దృష్టి పెట్టండి.